కర్మ ఫలితం మనల్ని ఎప్పటికైనా వెంబడిస్తుందా? మనం చేసిన పాపాలు కర్మ అనుభవించక తప్పదా? దీని విషయంలో శ్రీ మహావిష్ణువే ఏ విధంగా తన కర్మ అనుభవించాడో ఈరోజు మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నెంగి డిస్కషన్ వర్డ్. థంబ్నెయిల్ చూశారు కదా, మనం చేసిన పనుల తాలూకా కర్మ అనేది మనల్ని ఎలా వెంటాడుతుందో అని పురాణంలో జరిగిన ఒక కథ ద్వారా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అదేంటంటే, ఇందులో రాముడు వాళ్ళ తల్లి, తర్వాత మహావిష్ణువు, సీత, వీళ్ళు పాత్రధారులు. కథ ఏంటంటే, రావణాసురుడి తల్లి ప్రతిరోజు సముద్రం ఒడ్డుకు వెళ్ళి ఇసుకతో ఒక శివలింగాన్ని చేసి దాన్ని పూజిస్తూ ఉంటుంది. ఒకరోజు అలల తాకిడికి శివలింగం సముద్రంలోకి కొట్టుకొని వెళ్ళిపోతుంది. దానిని చూసి ఆమె ఎంతో బాధపడుతూ ఉంటుంది. దాన్ని గమనించిన రావణాసురుడు తల్లితో అంటాడు, అమ్మ, నేను ఆ శివుడినే మెప్పించిన వాడును, ఆ శివుడినే ప్రసన్నం చేసుకొని అనేక వరాలను పొందినవాడును. నువ్వు ఇసుకతో శివలింగాన్ని చేసుకొని పూజించడం ఎందుకు? నేను నీకోసం ఆత్మలింగాన్ని తీసుకొస్తానని తల్లితో చెప్పి తపస్సు చేయడానికి వెళ్తాడు. తర్వాత దీనిని గమనించిన దేవాది దేవతలు అతని చేతికి ఆత్మలింగం దొరికితే సృష్టి అనేది అల్లకల్లోలం అవుతుందని భావించి విష్ణువు దగ్గరకు ఈ పంచాయతీని తీసుకెళ్తారు అనమాట. అక్కడ విష్ణువు దీనికోసం ఆలోచించి ఒక మంచి ప్లాన్ను తయారు చేసి అమలు పడడానికి సిద్ధంగా ఉంటాడు. తర్వాత రావణాసురుడు తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకుంటాడు. ప్రసన్నం చేసుకున్న తర్వాత రావణుని ఆత్మలింగం అడగాలని ప్రయత్నించడానికి వెళ్తుండగా విష్ణువు ఇతని శరీరంలో ప్రవేశించి తను ఏదైతే అడగాలనుకుంటున్నాడో దానికి భిన్నంగా వేరే వేరే కోరికలను కోరుకుంటూ ఉంటాడు. అప్పుడు రావణునిలో ప్రవేశించిన విష్ణువు శివునితో నాకు పార్వతీదేవి కావాలని అడుగుతాడు. దానికి శివుడు ఏమాత్రం సంకోచించకుండా కోరిన వరాలు ఇచ్చేవాడు కనుక పార్వతీదేవిని రావణుని వెంట పంపిస్తాడు. తర్వాత పార్వతీదేవి రావణుని వెంట వెళ్తుంది. అది చూసి రావణుడి తల్లి ఎంతో లవోదీపం అంటూ ఎందుకురా పార్వతిని తీసుకొచ్చావు అని రావణుడితో అంటుంది. అప్పుడు రావణునికి కూడా అర్థం కాదు, అమ్మ, నేను వెళ్ళింది ఆత్మలింగం తేవడానికే, కానీ నేను ఎందుకు ఇలా పార్వతిని తీసుకొచ్చానో నాకే అర్థం కావట్లేదు అని తల్లితో చెప్తాడు. తర్వాత మళ్ళీ వెళ్తాడు. మళ్ళా విష్ణువు ఇతనిలో ప్రవేశించి అతడు ఏదైతే కావాలని కోరుకుంటున్నాడో దాన్ని కాకుండా వేరే అడిగేలాగా చేస్తాడు. ఇక్కడ పార్వతి ఇంటికి వచ్చిన తర్వాత రావణుడి ఇంట్లో 11 రోజులు ఉంది. ఈ 11 రోజుల కాలాన్ని మనము గౌరీ పూజగా జరుపుకుంటాం. చూసింటాం, గౌరీ పూజ 11 రోజుల పాటు జరుపుకుంటాం. ఇదే సంఘటన తర్వాత విష్ణువు చేసిన ఈ పనికి ఏ విధంగా శిక్ష అనుభవించాడో మనం తెలుసుకుందాం. తర్వాత ఈ విష్ణువు తర్వాత రామావతారాన్ని ఎత్తినప్పుడు అదే రావణుడి చేతిలో ఈ సీతను 11 నెలల పాటు అపహరించుకొని వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ యాక్చువల్గా విష్ణువు చేసిన పని మంచి పనే. ఎందుకంటే ఆత్మలింగం రావణుడి చేతిలో వెళ్తే అతడి సమస్తాన్ని ఆక్రమించుకుంటాడని, సమస్తాన్ని తన చేతిలో తీసుకుంటాడని ఉద్దేశంతో మంచి పనితోనే తన మనసులోకి వెళ్ళి ఆత్మలింగాన్ని అడగకుండా ప్రయత్నం చేశాడు. కానీ మనం చేసిన పని అది మంచి అయినా చెడైనా కానీ శివునికి అయితే నష్టం కలిగించాడు కదా. శివుడి దగ్గర నుంచి పార్వతిని 11 నెలలు దూరం చేశాడు కదా. ఆ పాప ఫలితమే రామావతారంలో సీతతో కలిసి అరణ్యాలకు వెళ్ళినప్పుడు 11 నెలల పాటు అదే రావణుడితో ఈమె ఉండాల్సి వచ్చింది. అంటే అర్థం ఏంటంటే, మనం చేసిన పని మనల్ని ఎవరైనా నొప్పిస్తే, మనల్ని ఎవరైనా బాధ పెడితే తిరిగి మనకి ఏ విధంగా సంక్రమిస్తుంది అనేది ఈ కథ.
దేవుళ్ళకే తప్పలేదు, మనుషులకే ఎంత అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులను నొప్పించకుండా, ఇతరులను కష్టపెట్టకుండా ఉండేలా మనం మన ప్రవర్తన చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, కర్మ అనేది అందరి విషయంలో ఒకేలా ఫలిచేస్తుందా అంటే ఇది కూడా అనుమానమే. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను చూసిన దాన్ని బట్టి ఎంతోమంది ఎన్నెన్నో పాపాలు చేశారు, కానీ వాళ్ళకైతే ఎటువంటి శిక్షలు కానీ పడలేదు, వాళ్ళు ఎటువంటి కర్మ ఫలాలను అనుభవించలేదు. వాళ్ళని మనం అదృష్టవంతులుగానే అనుకోవచ్చు. కానీ కర్మ అందరికీ ఒక విధంగా సంప్రాప్తిస్తుందన్నది మాత్రం వాస్తవం కాదు. కొంతమంది విషయంలో జరగవచ్చు, కొంతమంది విషయంలో జరగదు. ఏదేమైనప్పటికీ శివుని నుండి పార్వతిని దూరం చేసిన కారణంగా అదే విష్ణువు రామావతారంలో సీతను 11 నెలల పాటు తన నుండి దూరంగా కొనిపోవలసి వచ్చింది. కాబట్టి కర్మ అనేది మనల్ని ఎప్పటికైనా వెంటాడుతుందని, కర్మ అనేది మనల్ని పట్టి పీడిస్తుందని ఒక ఉదాహరణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్. బై బై.